వర్షాకాలంలో రాజాజీనగర్, నగర్, పోచమ్మకుంట ఇటు మొత్తం ఇటు ఏరియా అంతా ఇళ్లకు నీళ్లు వచ్చి పట్టణం మునిగిపోయినది మనం అందరం చూసిందే. దానికి కారణాలు కూడా మీ అందరికీ తెలిసిందే. నాలాలు, కుంటలు, చెరువులు కబ్జాలు అయిపోయినాయి అనేది హన్మకొండ పట్టణంలో అందరికీ తెలిసిన విషయమే. మేము గతంలో గవర్నమెంట్ రాకముందు కూడా మాట్లాడిన విషయాలు. మరి ఇప్పుడు దాంట్లో భాగంగానే మళ్ళా వచ్చే వర్షాకాలంలో ఇది జరగకుండా ఉండటానికి మేము పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈ నగర్ బ్రిడ్జ్ కానివ్వండి, రాజాజీనగర్ బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా నాలాలలో ఎక్కడెక్కడ ఎంక్రోజ్ అయినో వాళ్ళన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటూ ఇవాళ అంతా క్లియర్ చేసుకుంటూ రావడం జరిగింది. ఇవాళ నగర్ బ్రిడ్జ్ని డిస్మెటల్ చేస్తున్నాం. 3 నెలలు పడుతుంది కన్స్ట్రక్షన్కు. వచ్చే వర్షాకాలం లోపల నగర్ బ్రిడ్జ్, కొత్త బ్రిడ్జు మీటర్ హైట్ తోటి 34 మీటర్ల వెడల్పుతోటి దీనికి సెంటర్ పాయింట్ 25 మీటర్లు వస్తుంది. దాని ప్రకారము వెడల్పు వచ్చేసి 4 లైన్ బ్రిడ్జ్ తయారు చేస్తున్నాం. రేపటి వర్షాకాలానికి అందించే విధంగా కాంట్రాక్టర్కు 3 నెలల్లో అందియాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో డైలీ వర్క్ని ఇక్కడ మేము కానివ్వండి, కార్పొరేటర్ గారు కానీ అందరూ కూడా ఇక్కడ మా దీనికి సంబంధించిన కార్పొరేటర్లు ఉన్నారు. అందరూ కూడా దీన్ని రోజు పర్యవేక్షిస్తుంటారు. ఎందుకంటే ఇది అందరి సమస్య, చాలా ఇబ్బందికరమైన సమస్య ఇది. కాబట్టి ఇక్కడ పట్టణ ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి షాప్ యజమానులు, ఇళ్లలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక 3 నెలలు సహకరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే ఇది గతంలో మాదిరిగా కొబ్బరికాయలు కొట్టి పోలే. మేము ఎక్కడ కానీ కొబ్బరికాయ కొట్టి ఆడ వర్క్ స్టార్ట్ చేసి వర్క్ చూపించి మళ్ళీ అయిపోయాక కూడా వచ్చి మళ్ళీ దాన్ని ప్రారంభించినటువంటి వాళ్ళం మేము. ఇన్నారా మేము వీరు మొన్న ఒక కోంటిస్గా కొట్టం టీం ఒకటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నది. మేము కొబ్బరికాయలు కొట్టినవి ప్రారంభిస్తాను అట. అరే మీరు కొబ్బరికాయలు కొట్టి సంవత్సరం అవుతుంది అంటాను కదా, మరి ఎందుకు చేయలే? తట్టం మట్టి ఎందుకు పోయలే? జవాబు చెప్పండి. అయితేనా కమిషన్ల కకృతి పడైనా చేయలే, లేదా చేతగాకన ఫండ్ తినన్నా చేతగాకన తేలే. 40 గతంలో ఎలక్షన్ల ముందు మీరు చేసిన కొబ్బరికాయలు ఎన్ని కొట్టిరో నాయన? మీరు 2 కోట్ల రూపాయలు కార్పొరేషన్ల నిధులు ఉంటే 45 కోట్ల కొబ్బరికాయలు కొట్టిన చరిత్ర మీది, మీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేది. మీరు ఉత్తగానే ప్రెస్ మీట్ గావాటికే పనికొస్తారు, మీరు దేనికి పనికిరారు. మీరు మాకు క్లియర్. మీరు కొట్టిన కొబ్బరికాయలు, శంకుస్థాపనలు శ్మశాన వాటికలకు పోతే ఉన్న సమాధులు తిరిగి ఉన్నాయి. పుట్టలు నేను హన్మకొండలా మేము మర్చిపోయినరా? ప్రజలు మర్చిపోయినరా? ఇక్కడ మాదట్లా లేదు కదా. మేము శంకుస్థాపన కూడా చేస్తాం, కొబ్బరికాయ కొట్టినాం, పని స్టార్ట్ చేసినాం, 3 నెలలు టార్గెట్ ఇస్తాను. మీరు ఇక్కడ ఏది మన వాటర్ ట్యాంక్ రోడ్ చూడండి, ఈ ఆదివారం కొట్టినా వచ్చే ఆదివారానికి హ్యాండ్ అవుట్ చేసిన కాంట్రాక్టరు. అది మా గొప్పతనం. ఇలా మాడ వీధులు ఉన్నది భద్రకాళి మా టెంపుల్ది. ఎక్కడ పోయి కొబ్బరికాయ కొట్టామని ఎందుకు చేయలే? మేము కొబ్బరికాయ కొట్టినాం, రీటెండర్ వాళ్ళట కొబ్బరికాయ కొట్టాం, మేము తెచ్చినాం అంటారు. టెండర్ ఎప్పుడైంది? మేము గవర్నమెంట్ వచ్చాక టెండర్ అయింది. మేము వచ్చినాక కొబ్బరికాయ కొట్టినాం, మేము వచ్చినాక వర్క్ స్టార్ట్ చేసాం. అది కూడా ఇంగిత జ్ఞానం లేదు. అమ్మవారిదనే సోయి కూడా లేదా మీకు? ఇప్పుడు ఉన్నది ఇక్కడ కాళోజీ నారాయణరావు గారిది ఎన్నేళ్ళు అయితే వాళ్ళ ఇల్లు కట్టుకోకముందు, వాళ్ళ మాజీ సీఎం ఇల్లు కట్టుకోకముందు స్టార్ట్ అయింది. ఇప్పటివరకు కాలే. మొన్న మేము 3 మంత్రులు, శ్రీనివాసరెడ్డి గారు, కొండ సురేఖ గారు, సీతక్క గారు, నేను కూర్చొని హైదరాబాద్లో ఉదయం 9 గంటలకు రివ్యూ పెట్టుకొని కాళోజీ నారాయణరావు గారిది 2 నెలలు ఒప్పజెప్పాలని నిధులు వాటికి రిలీజ్ చేస్తానికి ఇచ్చినాం మేము. అది మా గొప్పతనం. అది మేము ప్రారంభించినాం. మేము కొబ్బరికాయ కొట్టినామంటే మీ కొబ్బరికాయలు జీవితకాలం మీరు కొబ్బరికాయలు కొట్టుకుంటే బతారు తప్ప మీరు ఏది చేత కాదు, ఏది చేయలేని అసమర్థత దద్దమ్మలు అనేది గతంలో చెప్పడం జరిగింది. మేము చెప్తున్నా ఇవాళ మీరు 10 ఏళ్ళలో చేయలేనిది 4 నెలల రాజేందర్ రెడ్డి ఇక్కడ కూర్చొని గుర్తు చేసుకుంటూ ఒక్కొక్క నిమిషం కేటాయించిండు. అది మా గొప్పతనం. అది మేము ప్రజలు చూస్తున్నారు కదా, ఇన్ని రోజులలో ఇక్కడ ఏమేమి జరుగుతున్నది, ఏమేమి జరగలేదు. ఇన్ని ఏళ్ళల్లో చేయలేనిది ఒడ్డపల్లిలో శ్మశాన వాటికని చూడుకోండి, ₹1 కోటి నిగలిగలాడుతుంది. 80% వర్క్ అయింది. అది మా గొప్పతనం. ఏదేమైనా పట్టణ ప్రజలందరూ కూడా ఇక్కడికి వర్క్ చేసే వర్కర్స్ కానివ్వండి, ఆఫీసర్లకు కానివ్వండి, ఈ అసౌకర్యానికి సహకరించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. సుమారు 100 చిల్లర, ఇంకా పెరగొచ్చు కూడా దానికి. ఎందుకంటే దాంట్లో గ్రౌండ్ అనేది సిమెంట్ తోటి లేదు. దాన్ని చెయ్యండి, మేము ఎట్లా రాటిఫికేషన్ కింద దాన్ని ఇది చేయాలనే ఉద్దేశంతో అప్పుడు చెప్పడం జరిగింది. వాళ్ళు పాపం చేస్తున్నారు. ఇది 100 కోట్లకు మీదనే దాటుతుంది.